జగిత్యాల జిల్లా డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ ఆధ్వర్యంలో మల్యాల మండలం రాజారం గ్రామంలో ఇంటింటా పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2 సీఏలు 7 ఎస్ఏలు 60 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఇటీవల గ్రామంలో క్రైమ్ రేటు పెరగడంతో ఈ తనిఖీలు నిర్వహించారు. కొందరు నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లం పానకం ధ్వంసం చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని సరిగా లేని 42 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎగ్గడి భాస్కర్ గారి ఆదేశానుసారము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రాజారాంపల్లిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రాజారాంపల్లికి మీ అందరికీ తెలుసు, పోలీసులు ఎవరిని అనవసరంగా హరాస్మెంట్ చేయాలనే ఉద్దేశం కాకుండా పోలీసులు కమ్యూనిటీ తోటి కాంటాక్ట్ పెట్టుకొని ఎంత బాగా వాళ్ళకి ఇంకా సర్వీస్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇది మా డీజీ గారి ఆదేశానుసారం చేస్తూ ఉన్నాము. కాకపోతే మేము చేసేది కేవలము ఎవరైతే చట్టానికి బద్దులుగా ఉండి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయరో వాళ్లకు పోలీసులు 100% అండగా ఉంటారు. ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం చేస్తారో వాళ్ళ మీద మాత్రం చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఇంతవరకు తీసుకున్నాం అనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు, చట్టరీత్యా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు. అది మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇక్కడ మర్డర్ కేసులు అయినాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు అయినాయి. సో అవన్నీ చేయొద్దు అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీకు ఒక అవగాహన, ఒకవేళ అట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు మీ ఇష్టాన్ని రీతిగా పనిచేసినట్టయితే ఎట్లా ఉంటారు, జైల్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో మీకు తెలుసు. తర్వాత కూడా 1కి 2, 2కి 3 సార్లు చేసినట్టయితే పీడీ యాక్ట్ పెట్టి కూడా జైల్లో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది మర్డర్ కేసులు చేసి. సో ఇక్కడి నుంచి ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. తెలియకపోతే చెప్తే ఒక 6 మంది ఓన్లీ, అంటే మండలం మొత్తంలో 12 మంది రౌడీ షీటర్లు ఉంటే కేవలం రాజారాం నుంచే 6 ఉన్నారు. అంటే సగం మండలము ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అనాలోచితంగా ఆలోచించడము, అసాంఘిక కార్యక్రమాలతో చట్టపట్టాలు వేసుకొని తిరగడము. సో ఇవన్నిటికీ కారణాలు అవుతున్నాయి. దయచేసి వీటిని విడనాడి చట్ట పరిధిలో మీరు మీ పని చేసుకుంటే మా పోలీసు సహకారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇంతమంది పోలీసులు ఇప్పుడు మా సబ్ డివిజన్ నుంచి నేను, తర్వాత నాతో పాటు మల్యాల సిఐ గారు కోటేష్, తర్వాత టౌన్ సిఐ గారు నటేష్,